హలో అండి, వెల్కమ్ టు లెట్స్ కుక్ విత్ మధు. ఈరోజు రెసిపీ ఎగ్ బుర్జీ. ఇది చాలా సింపుల్ అండ్ క్విక్ రెసిపీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. కొత్తగా వంట చేసేవారైనా ఈజీగా టేస్టీగా చేసేసుకోవచ్చు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయ్యే సూపర్ యమ్మీ రెసిపీ అండి. సో ఎగ్ బుర్జీ ఈజీగా ఎలా చేయాలో చూసేద్దాం. సో లెట్స్ కుక్. ముందుగా ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేడి చేసుకొని అందులో 4 మీడియం సైజ్ ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసుకోండి. మధ్యలో కలుపుతూ ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కుక్ చేయండి. మరీ బ్రౌన్గా చేయకండి. ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ ఉప్పు వేసి కలపండి. మసాలాలు వేసేటప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. మసాలాలు మాడుతున్నాయి అనిపిస్తే 1 టేబుల్ స్పూన్ నీళ్లు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మసాలాలు 1 నిమిషం ఫ్రై అయ్యాక అందులో తరిగిన కొత్తిమీర వేసి కలుపుకోండి. ఇప్పుడు ఇందులో 6 కోడిగుడ్లు వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లైట్గా కలుపుతూ ఫ్రై చేయండి. తర్వాత స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని 2 నిమిషాలు బాగా కలుపుతూ ఫ్రై చేయండి. ఇలా చేయడం వలన ఎగ్స్ నీచు వాసన పోతుంది. ఎగ్ బుర్జీ రెడీ అయిందండి. చూసారుగా, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో సూపర్ టేస్టీ ఎగ్ బుర్జీ ఎలా చేసుకోవచ్చో. ఇది చపాతీతో అయినా పుల్కాతో అయినా అన్నంలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా క్విక్గా కూడా చేసుకోవచ్చు. మరి మీరు ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. టేస్టీ అండ్ యమ్మీ రెసిపీస్ కోసం లెట్స్ కుక్ విత్ మధు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.